10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. అందరూ కూడా ఒకసారి రిఫరెన్స్ చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని వెరుగుదును, అవి నన్ను వెంబడించెను. చదవబడిన వాక్యాన్ని మీరు చక్కగా గమనించి దేవుని మాట వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చదువుకునేటువంటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా మీరు పరిశోధన చేసి వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి మిమ్మల్ని అందరినీ దేవుడు బలపరచునుగాక. హల్లెలూయా. చూడండి, నా గొర్రెలు నా స్వరము వింటాయి, వాటిని నేను ఎరుగుతాను, అవి నన్ను ఎరుగుతాయి. ఈ మాటను మనం చాలా సందర్భాల్లో చదువుకున్నాం, చాలా సందర్భాల్లో విన్నాం. కానీ ఒక ఆత్మ సంబంధమైన ఒక అనుభవం ఏమిటంటే, నా గొర్రెలు నా మాట వింటాయి. ఇప్పుడు ఒక ఉపమానం రీతిగా ఒక మాటను మీకు చెప్పి దేవుని వాక్య భాగంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విలువైన మాటలను మనం చదువుకుందాం. ఒక గ్రామంలో ఒక కాపరి ఉన్నాడు, గొర్రెల కాపరి. ఆ కాపరి దగ్గర కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ కొన్ని గొర్రెలను తను రోజు తోలుకుని వెళ్ళి చక్కగా మేపుకొని తీసుకుని వస్తున్నాడు. పుష్టైన ఆహారము దొరుకుతుంది, చక్కగా మేపుతున్నాడు, ఆలనా పాలనా చూస్తున్నాడు. ఆ గొర్రెలకి మంచి మేత మేపుతున్నాడు. అలాగే కొంతకాలం గడిచిపోతూ ఉంది. ఆ గొర్రెల్లో ఉన్నటువంటి కొన్ని గొర్రెలకు లేదా ఒక గొర్రెకి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆ ఆలోచన అంటే, అలాగ కన్నెత్తి చూడగానే ఒక మంచి స్థలములాగా కనపడుతుందంట దానికి. ఆ స్థలంలోనికి వెళ్ళాలని అది దురాలోచన చేస్తూ ఉంది. ఆ స్థలంలో ఏమున్నాయంటే మేకలు ఉన్నాయి. ఆ స్థలంలో మేకలు ఉన్నాయి, వాటితో పాటుగా ఉంటే బాగుంటుంది, ఆ అయి ఉన్న స్థలంలో నేను కూడా వెళితే బాగుంటుంది అని ఏం చేసిందంటే దురాలోచన చేసిందంట. దురాలోచన చేస్తే కాపరి అంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఆ గొర్రె ఏం చేస్తుందంటే ఆ కాపరి మాట వినుకోకుండా వెళ్తూ ఉంది. ఆ గొర్రె ఆ కాపరి మాట వినటం లేదు. ఆ కాపరి మాట వినకుండా ఆ స్థలం ఏదో కొంచెం బాగుందని చెప్పి దాన్ని ఆశపడి దురాలోచన చేసి కాపరి మొత్తుకుంటున్నా వినకుండా వెళ్ళిపోయింది. అక్కడేదో సంతోషంగా జీవిద్దాం అనుకుంది. కానీ ఈ లోపు ఏం జరిగిందంటే, అక్కడికి ఆ గొర్రె ప్రాణం తీయటానికని తోడేలు వచ్చింది, సింహం వచ్చింది, అలాగే దాని ప్రాణాన్ని తీయటానికి రకరకాలైనటువంటి జంతువులు దాని మీదకి వచ్చి ఇసవ ప్రయత్నం చేస్తున్నాయి దాన్ని చంపాలని. ఈ లోపల ఆ కాపరి తెలుసుకున్నాడు, ఆ గొర్రె దురాలోచన చేసి వెళ్ళిపోయింది, దానిని ఏదొచ్చి చీల్చేస్తుందో ఏదొచ్చి మింగేస్తుందో అని ఆ కాపరి ప్రతిరోజు దాని గురించి చింతిస్తూనే ఉన్నాడు. అలాగే యేసయ్య కూడా 99 గొర్రెలు ఉన్నప్పటికీ కూడా ఏమండి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసమే ఆయన వెళ్ళినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. హల్లెలూయా. 99 గొర్రెలు ఉన్నప్పటికీ సంతోషం లేదంట. తప్పిపోయినటువంటి గొర్రె దొరకటం వలనే ఎక్కువ సంతోషం. అలాగే యేసయ్య ఎలాగైతే ఆలోచించాడు, ఆ కాపరి కూడా అలాగే ఆలోచిస్తున్నాడు, దీన్ని ఏదో ఒకటి మింగేస్తుంది, దురాలోచన చేసి వెళ్ళిపోయింది, దీన్ని ఏదో ఒకటి మింగేస్తుందని దాని గురించి చింతిస్తూ ఉన్నాడు ఆ యొక్క కాపరి. చింతిస్తూ ఉంటే
ఒకరోజు ఏం చేసిందంటే దాని ప్రాణం మీదకి ఆపత వచ్చింది. ఆ గొర్రె మీదకి ప్రాణం మీద ఆపత వచ్చేలకే ఏం చేశాడంటే ఈ కాపరి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, ఏ తోడేళ్ళు మరి రాక్షసులు దాన్ని తినాలని, దానిని చంపాలని ఇసువ ప్రయత్నాలు చేసి దాన్ని పట్టుకోబోతున్నాయో వాటిని వెదిరించి వాటి చేతుల్లో నుండి తప్పించి ఆ గొర్రెకి క్షేమాన్ని ఇవ్వాలని ఆ కాపరి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి ఆ గొర్రె ప్రాణాన్ని కాపాడాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెని కాపాడాలకే ఆ గొర్రె అనుకుంటుందంట, నా కాపరి మాట నేను వినకుండా వెళ్ళాను, ఇక మీదట నా కాపరి మాట నేను వినాలి అని ఆ గొర్రె బుద్ధి తెచ్చుకుని, ఏం తెచ్చుకుని? బుద్ధి తెచ్చుకుని కాపరి ఏది చెబితే అదే చేస్తుంది. ఎక్కడ నుంచో పెడితే అక్కడ నుంచుంటుంది. ఎందుకంటే బుద్ధి వచ్చింది. ఇప్పుడు బుద్ధి తెచ్చుకుంది, కాపరి మాట వింటుంది. ఆ కాపరి మాట వింటుంది. ఆ కాపరి దానిని తీసుకుని వచ్చాడు, మందలో కలిపాడు, సంతోషిస్తున్నాడు దానిని బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈరోజు కూడా ఆ కాపరి, ప్రధాన కాపరి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ గొర్రెలు ఎవరంటే ఆత్మ సంబంధమైన బిడ్డలమైన మనమే. ఈరోజు కూడా ప్రతి మనిషి దేవుడు ప్రేమని గుర్తించకుండా, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క ఆ యొక్క ప్రేమను గుర్తించకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారి త్రోవలకు వాళ్ళు తొలగిపోయారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకడానికి అలవాటు పడిపోయారు. అందుకనే యేసు ప్రభువారు దైవ చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చాడు. మనిషి కుమారుడిగా వచ్చినటువంటి ఆ యేసయ్య 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి సిలువలో తన ప్రాణమును పెట్టి దారి తప్పి పాపములో బ్రతుకుతున్న ప్రతి మానవుడును రక్షించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా గమనించండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారి యొక్క నిర్ణయాల ప్రకారంగా వెళ్ళిపోయారు. ఆ కాపరి మాట వినుకోకుండా గొర్రె వెళ్ళిపోయినట్టు దేవుని మాట వినకుండా మానవుడు తప్పిపోయాడు. దేవుని మాట లెక్క చేయకుండా, దేవుడు మాట్లాడుతున్నా వినకుండా తన సొంత త్రోవకు తను వెళ్ళిపోతున్నాడు. అందుకనే యేసు ప్రభువారు మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన నిజమైన కాపరి. దేవునికి మహిమ కలుగునుగాక. రోమా పత్రిక ఒకసారి మీరు గమనించండి. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, చూడండి, ఇంకా మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. హల్లెలూయా. ఇంకా మనం పాపములో ఉండగానే ఏం చేశాడంట? ప్రభు మన కోసం చనిపోయి తిరిగి లేచాడు. అదే రోమీలకు రాసిన పత్రికలో ఇంకొక మాట ఉంటుంది. అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, ఆ మాటను మనం చదువుకోవాలి ప్రియులారా. చూడండి, 7వ అధ్యాయము 18వ వాక్యాన్ని. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. హల్లెలూయా. అంటే మనము పాపములో ఉండగా, ఇంకను మనం పాపములో ఉండగానే యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ సాక్షిని పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, నాలో ఏ మంచియు
లేదు. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుని దారి తప్పిపోయి పాపములో పడిపోయి లోకములో బ్రతుకుతూ శ్రమలు అనుభవిస్తూ శ్రమల్లో జీవిస్తూ శ్రమల్లో అనేక రకాలైనటువంటి వ్యాధులతో బాధలతో రోగాలతో సతమతం అవటానికి కారణం ఏమిటాయంటే యేసు ప్రభుని వాళ్ళు ఆయన మాట వినకుండా వెళ్ళిపోయారు గనక. అందుకనే యేసయ్య మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన మనం చదువుకున్న ప్రారంభం అధ్యాయములో ఏమి రాయబడిందంటే గొర్రెలకి మంచి కాపరి అయిన యేసు తన గొర్రెల నిమిత్తమై ప్రాణం పెట్టెను. హల్లెలూయా. తన గొర్రెల నిమిత్తమై ప్రాణము పెట్టెను. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు తప్పిపోయినటువంటి మనలను ఆయన ప్రాణమిచ్చి మరలా మనకు జీవాన్ని కలుగు చేస్తున్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయములో 6వ అధ్యాయంలో 22వ వచనం కూడా చదవండి ఒకసారి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసుడునైనందున పరిశుద్ధత కలుగుటకై మీకు ఫలము దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా. మీలో పాపము ఇక లేదు. ఎందుకంటే మీరు విమోచించబడ్డారు. విమోచించబడినటువంటి వ్యక్తులకి ఫలము ఏమనగా నిత్య జీవము. హల్లెలూయా. పాపము వలన కింద వచనంలో ఉన్న మాట ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు అది మనకి నిత్య జీవం. పాపం వలన వచ్చిన జీతం ఏమిటి? మరణం. పాపం వలన వచ్చిన జీతం ఏమిటి? మరణం. ఆ మరణాన్ని తప్పించి కృపా వరముల చేత మనల్ని నింపి మన ప్రభు క్రీస్తు యేసునందు నిత్య జీవమును మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఈరోజు మీరు గమనించాలి. బుద్ధి లేనటువంటి గొర్రెగా ఆ దురాలోచన చేసి వెళ్ళిపోయినటువంటి ఆ గొర్రె ఆ కాపరి కాపాడకపోతే నాశనం అయిపోయేది, చచ్చిపోయేది. కానీ ఆ గొర్రెలాగానే మానవుడుగా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా దేవుడు గొర్రెలుగా పిలిచాడు కదా. ఆ గొర్రెలమై ఉన్నటువంటి మనలను కూడా ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని రకాలైనటువంటి మనలో ఏలుబడి చేసి ఎన్నిసార్లు తప్పు చేస్తున్నా యేసయ్య ఇంకనూ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని మనము ఆయనని ఎరగక మునిపే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఎరిగిన తర్వాత నువ్వు చేసే చిన్న చిన్న తప్పుల గురించి ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ ఆ దుష్టత్వముల నుండి, ఆ దురాత్మ క్రియల నుండి విడిపించి ఒక బుద్ధి నీకు వచ్చేటట్లుగా చేసి ఆయన కొరకు నిన్ను జీవింప చేయగలిగిన శక్తి యేసయ్యకి రాత్రి కలిగి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు చాలామంది ప్రియులరా తమ సొంత త్రావుకు తొలగిపోయారు, పాపంలో బ్రతుకుతున్నారు. ఆ పాపంలో బ్రతికే మనిషి కోసమే యేసు ప్రభువారు ప్రాణం ఇచ్చాడు. యేసు ప్రభువారు ప్రాణమును పెట్టాడు. కాబట్టి మీరందరూ ఈరోజు ఎవరి మాట మనం వినాలయ్యా అంటే దేవుని మాట మనము వినాలి. ఎందుకంటే అక్కడ ఏం రాయబడి ఉంది? నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడిస్తాయి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం కిందకు చదవండి అమ్మా మాటలను. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని ఇక నశింపవు.
ఈరోజు దారి తప్పిపోయిన మానవుడు పాపములో బ్రతుకుతున్నాడు, పాపములో జీవిస్తున్నాడు. ఆ పాపములో నుండి విడిపించి విమోచన కలుగు చేయటానికే యేసయ్య ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చినటువంటి ఆ యేసయ్య ఈ రాత్రి నీతో నాతో చెప్పేది ఏమిటంటే, నా మాట విని, నా స్వరము విని నన్ను వెంబడించే వారందరికీ ఏమిస్తున్నాను అంటున్నాడు? నిత్య జీవము. నిత్య జీవము, నిత్య జీవమును నేను ఇస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, యేసు ప్రభు ప్రాణం పెట్టి మన పాపాలను క్షమించి, ఇంకనూ మనం పాపం చేస్తున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించి మన కోసం నిత్య జీవాన్ని ఇవ్వటానికి, మనని నిత్య రాజ్యములో ఆయన వారసులుగా మార్చటానికి, ఆయన వారసులుగా చేయటానికి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఈరోజు ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. ఆయన మాట వినండి. ఆయన మాట విని ఆయన వైపు తిరగగలిగితే ఆయన మనకి ఏమిస్తాడయ్యా అంటే నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవం మనకు కావాలి. ఈ లోకంలో ఎంతకాలం మనం బ్రతికినా ఒకరోజు ప్రాణాన్ని ఇడవలసిందే. ఆ ప్రాణము పోతే ఒకటి పరలోకానికి మనం చేరాలి, లేదా నరకానికి వెళ్ళిపోవాలి. నరకానికి వెళ్ళిపోతే ఏముంటుంది అక్కడ అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. పరలోకానికి వెళితే మనకి ఏం దొరికిద్దంటే బంగారపు వీధులలో జీవించగలుగుతాం. దేవుని సింహాసనం ఎదుట కూర్చుని దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఆ నిత్య జీవానికి దేవుడు మనల్ని నడిపించటానికి ఎంత పాపం చేసిన మానవుడినైనా దేవుడు క్షమించాడో. దారి తప్పిపోయిన గొర్రె కోసం రేయనక పగలనక చింతిస్తున్నాడు దేవుడు. దారి తప్పిపోయిన ప్రతి మానవుడి కోసం దుఃఖపడుతున్నాడు దేవుడు. ఆయనను బాధపడుతున్నారు ప్రజలు, ఆయనకి దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు ప్రజలు. అందుకనే ప్రతి వ్యక్తి కోసం ఆయన ప్రాణం ఇచ్చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే ఆయన స్వరం వింటారో ఆయనని వెంబడిస్తారు. ఆయన్ని వెంబడించే వారు అందరూ ఎక్కడుంటారంటే నిత్య జీవంలో ఉంటారు. అందుకనే ప్రియులారా, మీరందరూ కూడా దేవుని మాట మనం వినాలి. అక్కడ ఇంకా కిందకు వచ్చిన వాళ్ళు చదవండి, కిందకు వచ్చిన వాళ్ళు చదవండి అమ్మా, చదవండి అమ్మా, కింద వచ్చిన వాళ్ళు చదవండి. అందరికంటే గొప్పవాడును గనుక నా తండ్రి ఎవ్వడను వాటిని అపహరింపలేరు. ఎవరి చేతిలో ఉన్నామంట మనం? దేవుని చేతిలో ఉన్నాం కనుక ఆ తండ్రి చేతిలో నుండి మనల్ని ఎవ్వడును అపహరించలేడు. ఇప్పుడు మనం గమనించండి ప్రియులారా, దేవుని మాట, దేవుని స్వరము విని ఆయన నెమ్మడిస్తే నిత్య జీవం. దేవుని మాట విని ఆయన నెమ్మడిస్తే ఆయన చేతుల్లో మనం భద్రంగా ఉంటాం. ఒకరోజు రూతు గురించి రాయబడి ఉన్న మాటను చదివితే, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యములు ఏమనుంది? ఒక్కసారి చదవండి ఆ మాటని కూడా. రూతు గ్రంథం 12వ వచనం 2వ అధ్యాయం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నీవు ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. అదే బహుమానమయ్య అంటే నిత్య జీవం. నీవు చేసిన పనంతటిని చూశాడంట. నీవు ఎక్కడ ఉండడానికి వచ్చావు? యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా. ఆయన మనల్ని పట్టుకుంటే మనకి క్షేమం. ఆయన మనల్ని పట్టుకుంటే అది మనకి క్షేమం. ప్రియులరా, ఎవ్వడు ఆయన చేతిలో నుండి మనల్ని అపహరించలేరు.
కనుక మనకి దేవుని మాట వినే ఆ ఆ అలవాటు మనకు ఉండాలి. చాలా మంది చూడండి, మనుషులు మాటలు వింటారు, మనుషులు చెప్పినట్టుగా చేస్తారు. మనిషి వచ్చి ఇది ఇక్కడ ఉండకూడదు అని అంటే దాన్ని ఇమ్మీడియట్లీగా అక్కడ నుండి తీపిచ్చేస్తారు. ఆ మనిషి వచ్చి ఈ ఈశాన్యం మూల మూసుకుపోయింది, ఈ గోడ పగలగొట్టి మళ్ళీ గోడ కట్టమంటే కడతారు. లేదు ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదంటే అది ఎంతలా కాస్ట్లీ కలిగిన కిటికీ అయినా తీసి మరొక చోట పెడతారు. ఇంతమంది మాటలు మనుషులు వింటున్నారు కానీ దేవుడు మాట వినట్లేదు. ఆయన మాట విన్న వాళ్ళే, ఆయన ఎరిగిన వారు, వాళ్ళే నిత్య జీవములో ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నిత్య జీవం నీకు కావాలంటే, నిత్య జీవంలో నువ్వు ఉండాలంటే, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికితే వెళ్ళవు ఆ నిత్య రాజ్యానికి. దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. దేవుడికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. మనము ఆయన చేతుల్లో ఉంటే, మనము ఆయన మాట వింటే ఆయన మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాడు. ఆయన మనల్ని పట్టుకుంటాడు. ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ దేవుడు నిత్య జీవానికి నడిపించునుగాక. మీరు ఆయన మాట, ఆయన స్వరము వినే గొర్రెలై ఉందురుగాక. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం ఇంకొక మాట ఉంది, దాన్ని కూడా చదువుకుని నేను ముగించేద్దాం. 2వ వచనం చదవండి అమ్మా, 3వ వచనం చదవండి. అతనికి ద్వార పాలకుడు, గొర్రెలు అతని స్వరము వినెను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపులకి నడిపించును. హల్లెలూయా. ఆయన గొర్రెలను ఏం పిలుస్తున్నాడంటే, ఆయన పేరు పెట్టి. చెప్పరేంటమ్మా, ఆ మాట మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకు మట్టికి బహు సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా. బహు సంతోషం అనిపిస్తుంది నాకైతే. ఏంటంట, ఒకసారి చదవండి. గొర్రెలు అతని స్వరము వినెను. అతడు తన సొంత గొర్రెలను, చూడండి, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపులకు నడిపించెను. హల్లెలూయా. గట్టిగా ఒకసారి సపట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవాది దేవుడికి మహిమ కలుగునుగాక. రక్షకుడైన దేవునికి ఘనత కలుగునుగాక. ఏంటంట, పేరు పెట్టి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. ఒకసారి ఆలోచించండి. సొంత గొర్రెలను పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు, వెలుపులకు నిన్ను నడిపిస్తున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. ఒక కొత్త పేరు. పాట కూడా ఉంది కదా, ఎవరికి తెలియని కొత్త పేరుతో నన్ను పిలుస్తావని. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎంత ప్రేమ దేవునికి ఒక్కసారి ఆలోచించండి. ఆయన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వెలుపులకు నడిపిస్తున్నాడు. మనం ఆయన గొర్రెలం అనట కంటే కూడా మనం ఆయన బిడ్డలం. ఆయన బిడ్డలను కాబట్టి మనల్ని ఆయన సొంత కొడుకులాగా, సొంత కూతురులాగా నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ గొప్పది. ఆ దేవుడు, మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. ఈ రాత్రి మీరందరినీ దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడమ్మా. ఆయన మాట వినండి, ఆయన స్వరాన్ని వినండి. ఆయన సొంత గొర్రెల కొరకు
ప్రాణం ఇచ్చాడు. నీ కోసం, నా కోసం, పాపముల కోసం, అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఇంకా మనం పాపములో ఉండగానే ప్రభువు మన కోసం ప్రాణం ఇచ్చాడు. కనుక మీరందరినీ దేవుడు నిత్య జీవానికి నడిపించాలి. ఆయన ఆశది, ఆయన కోరికది, ఆయన ఇష్టపడుతున్నాడు దానికి. ఆయన మాట వినరా? ఆయన స్వరాన్ని వినరా? ఆయన స్వరాన్ని విని, ఆయన మాట విని ఆయనని ఎమ్మడించరా? ఎమ్మడించండి, నిత్య జీవం దొరుకుతుంది. రెండోది, ఆయన మనల్ని పట్టుకుంటాడు, మనకి వెలుపులకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి 3 మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి.